ఇప్పుడు స్నేహితులు అంటున్నారు, ఎందుకు పరిచయం చేయలేదు ఆవిడకి? మీ భార్యకి ఎప్పటి నుంచో పరిచయం చేస్తే కనుక ఆవిడ లేనప్పుడు వచ్చి ఈవిడ చూసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు 18 సంవత్సరాల పాటు పరిచయం అవునటువంటి చిన్ననాటి స్నేహితురాలు భార్య ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాతే ఇంట్లోకి వచ్చింది అంటే కనుక ఎవరు మాత్రం ఏమనుకుంటారు? పరిచయం చేయాల్సిన ఒక వీడియో క్లిప్పింగ్కే మీరు పెద్ద స్టోరీ అల్లేసి ఆవిడ నెట్టేటు ముంచి బయటకు గెంటేసారు. వీడియో ఒకటే కానీ అసలు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటదండి. అసలు ఎప్పుడు బిజీగా ఫోన్ లోనే బిజీగా ఉంటది. సరే మీ అత్తగారి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? మా ఆవిడ కనిపించట్లేదు, వెళ్ళిపోయింది నేను కొడితే అని ఆ ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళి అడిగారా? ఫోన్ ఎత్తకండి. ఆవిడ ఫోన్ ఎత్తదయ్యా, మీరు అత్తగారి ఇంటికి వెళ్ళి అడగాలి కదా. రేపు పొద్దుట ఏదైనా కేసు రిజిస్టర్ అయితే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళుగా. మీ జాగ్రత్త అయితే మీకు ఉండాలి కదా. ఎవరితోనూ లేచిపోయింది అదే కంప్లైంట్ ఇవ్వాలిగా మీరు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చేవాళ్ళు, ఆవిడ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేసేవాళ్ళు. మీరు ఆ ప్రయత్నం చెయ్యలే. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నారు. అమ్మ ఆయన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు? ఆయన నాకు ఫోనే చేయలేదండి. అబద్ధం. సో మీ రికార్డ్స్ ఇద్దరు తీస్తే ఎవరు నిజాలు చెప్తున్నారో అర్థం అవుతుంది. నాగేంద్ర గారు ఒకే ప్రశ్న, దీని అంతటికి మూల కారణం ఏంటంటే ఆవిడ గంటల తరబడి ఫోన్ లో ఉంటది అనేది మీ అలిగేషన్. దానికి ఏంటంటే ఈ వీడియో క్లిప్పింగ్ జతపరచడం వల్ల ఈవిడికి అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఈవిడిని బయటకు అయితే గెంటేశారు కానీ పక్కింటి వాడిని మాత్రం మీరు క్వశ్చన్ చేయలేదు. దీని అంతటికి మూల కారణం ఏంటంటే ఆవిడ ఇక్కడికి వస్తూ కూర్చొని ఏమంటుందని, మా ఆయన 18 years పాటు తాగొచ్చి నన్ను తన్నటం కొట్టడం తప్ప ఇంకొక లోకం లేదండి, ఇంకో ప్రపంచం లేదు. నేను సేద తీర్చడానికి ఓదార్పు గురించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను అంది. ఒప్పుకుంది, ఆవిడ ఇక్కడే ఒప్పుకుంది. అది మీకు తెలియకుండా మాట్లాడటం అనేటటువంటి జరిగింది. మరి ఇక్కడ మీరు తాగొచ్చి కొట్టడాన్ని మీరు జస్టిఫై చేసుకుంటున్నారా? సార్ ఆవిడ ప్రవర్తన బాగోకండి. అసలు నేను తాగొత్తా కారణమే ఆమె. ఏం చూసారు? నేను ఎప్పుడు నేను పంపించేది ఆమె వెళ్ళిపోయింది కదా. ఆవిడ ప్రవర్తన ఇంకేంటి? మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఇంకా అనుమానం ఏంటి? అసలు మా ఇద్దరి మధ్య కూడా ఏం సంబంధం లేదండి. ఏదో అలా ఉంటున్నాం కానీ మా ఇద్దరి మధ్య కూడా ఫిజికల్ రిలేషన్ కూడా లేదు. సార్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం మా ఆవిడకి ఫోన్ ఎప్పుడు బిజీ ఉంటుందండి, అక్రమ సంబంధాలు ఉన్నాయి, వెళ్ళిపోయి 3 months అయ్యింది, నేను ఫోన్ చేసినా తీయలేదు, నేను మాత్రం ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, మా అత్త మామల దగ్గరికి వెళ్ళలేదు, పిల్లల్ని చూడడం కష్టం కాబట్టి నేను జాబ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఒక ఆవిడని మా ఫ్రెండ్ని తెచ్చుకున్నాను, మేము జస్ట్ ప్యూర్ ఫ్రెండ్స్ తప్ప మా మధ్య ఏ సంబంధం లేదు, మీరు కావాలంటే ఇంట్లో సీసీ కెమెరాలు అన్నా పెట్టుకోండి అన్నారు. ఇంత భాగవతం మీరు మాట్లాడుతున్నది పిల్లల కేర్నెస్ గురించి అవునా? ఆవిడ తెచ్చుకోవడం కానీ మీ రిస్క్ కానీ మీ బాధ కానీ. మేడం ఇప్పుడు పిల్లల్ని పిలిపిస్తారు, వాళ్ళు మీ వైపు చెప్తారా, మీరు ఎంత బాగా చూస్తున్నారా అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని ఫ్రీగా పంపించేయాలా జైలుకి పంపించాలా అనేది ఆలోచిస్తారు. అంతకుముందు మీరు తాగటానికి కారణం ఆవిడే అన్నారు కదా నాగేంద్ర గారు, ఏంటి ఆవిడ చేసిన తప్పు ఏంటి, మీరు చూసింది ఏంటి? ఊరికి మనకు క్లారిటీ రావాలి కదా సార్. బయటికే మేము భార్య భర్తలు, లోపల మా ఇద్దరి మధ్య సంబంధం లేదనేది నాకు అర్థం. ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంది కాబట్టి నాతో కూడా ఫిజికల్ గా ఉండట్లేదు. ఈ వీడియో క్లిప్పింగ్ తప్ప ఇంకేం అక్రమ సంబంధాలు మీరు చూసారు? మీ దగ్గర ఉన్న ఇతరత్ర ఆధారాలు ఏంటి? ఎవరన్నా చెప్పారా, మీరు విన్నారా? అంత భయంకరమైనటువంటి అలిగేషన్ ఈ వీడియో క్లిప్పింగ్ బట్టే వేస్తున్నారా? దానికి మించినటువంటిది ఏమన్నా మీ దగ్గర ఉందా, చూసారా? మా మధ్య సంబంధం లేకపోవటమే నేను ఇలా నిర్ధారించుకున్నానండి. ఏమో సంబంధం లేదంట, భార్యాభర్తల సంబంధం మీ ఇద్దరి మధ్యన ఎంతకాలం బట్టి లేదు? భార్యాభర్తల సంబంధం లేకపోతే ఇద్దరు బాబులు ఎలా పుడతారు? ఇద్దరు పిల్లలు పుట్టడం వేరు. ఆయన చెప్తున్నది ఆ తర్వాత ఫిజికల్ రిలేషన్ లో ఎప్పుడు ఫోనుల్లో బిజీ ఉంటది, నాతో దగ్గర ఉండట్లేదండి అని. అబద్ధం మేడం, అబద్ధం. ఫిజికల్ రిలేషన్ ఉంది, మీరు ఉన్నంత వరకు అప్పుడప్పుడన్నా ఉంది. ఓకే, పిల్లల్ని అడుగుదాం. ఇప్పుడు ఇదంతా మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్, మీ ఇద్దరు గొడవ కాదు, పిల్లల కోసం లైఫ్ అనే త్యాగం చేశాడు ఆయన. ఆ త్యాగం కోసం పాపం ఒక ఆవిడ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆవిడ ఎంత బాగా చూస్తుంది, ఈయన ఎంత బాగా చూస్తున్నాడో కనుక్కుందాం. రమ్మనండి. రండమ్మా. పెద్దబాబు చిన్నబాబు ఇటండి. ఇటండమ్మా. రండి ఇటండి. ఇటు వచ్చి కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలో మీరు చెప్పవసరం లేదమ్మా, వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు. ఇంట్లో ఎట్లాగో స్వేచ్ఛ లేదు, ఎక్కడన్నా ఉండాలిగా. నీ పేరేంటి నాన్న? రఘు. నువ్వు? రమేష్. రమేష్. చెప్పండి అన్న, ఏమవుతుంది ఇంట్లో, ఏం జరుగుతుంది? మీ అమ్మగారు ఇంట్లోంచి బయటకు వెళ్ళారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు? ఆంటీ చూస్తుందా? నాన్న మీరు అసలు ఏమీ భయపడొద్దు, ఇక్కడ మీకు తోడుగా మేమున్నాం. అర్థం అవుతుందా? ఈ ఎపిసోడ్ నడిపిస్తున్నదే మిమ్మల్ని సేవ్ చేయడం కోసం. మీ నాన్నగారు మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరిని ప్రేమగా చూసుకోవడం కోసం ఒక ఆంటీని తీసుకొచ్చారు. ఆవిడ బాగా చూసుకుంటుందా మిమ్మల్ని? చూసుకోదా నాన్న? మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా? పోనీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూసుకోవట్లేదా? మీకు ఫుడ్, ఇంట్లో తిండి అవన్నీ బాగా జరుగుతున్నాయా? కనీసం టైంకి తిండి కూడా పెట్టరా? స్కూల్కి వెళ్తున్నారా? మీరు చదువు అయితే చదువుకుంటున్నారు. సన్నగా అమ్మ మీ పిల్లలు ఎంతే ఉంటారా? పోషణ అంత సన్నగా ఉన్నారు పిల్లలు. తల్లి లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? బుద్ధి ఉందా నీకు? తల్లి ఉంటే 100 మంది ఉన్నట్టు లెక్క.
నువ్వు చేసిన పనికి నీ కష్టం నీ బాధ చూసుకున్నావు కానీ ఇద్దరు పిల్లలు ఏమైపోతారని నీకు అనిపించలేదా? ట్రై చేశాను మేడం. ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ అడుగుతారమ్మా ఎవరితో వెళ్ళాలి అని. పోలీస్ స్టేషన్ కి వెళ్తే అతను వీడియో చూపించి ఏం వీడియో తెలియదు, అప్పుడు అడ్వకేట్ ని కాంటాక్ట్ అవ్వాలి. ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అయినాయి అక్కడ. ఒకటే పాట, 600 106 ప్రాణాలు పోయినా కూడా పిల్లల్ని ఇద్దరిని చంకనెత్తుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు తాగొచ్చి ఎవరిని తెస్తాడో ఎలా తందనలాడతాడో తెలియనప్పుడు నీ జాగ్రత్త కొరకు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళావు కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఏమవుతారని నువ్వు ఆలోచించలేగా? బక్క చిక్కారా? ఒక్కొక్కరు 4-5 కేజీలు వెయిట్ పడిపోయారుగా. ఆ పిల్లల నోట కూడా మాట సరిగ్గా రావట్లేదండి. భయపడుతున్నారు. భయపడుతున్నారు. మీరేం భయపడకండి అమ్మా. ఇగో మీ అమ్మ పక్కనే ఉంది కదా, ఏదున్నా మీరు ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పండి. ఆకలేస్తుందా? మేడం ఇక్కడ ఎక్కడన్నా భోజనం ఉంటుంది. అమ్మ ఉంది 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 నేను తెప్పిస్తాను, ఉండండి. భోజనం తీసుకురారా. తినిపించమ్మా. ఏమో పిల్లలకి తినిపించి కూడా తీసుకురాలేదా? వాళ్ళ అమ్మలాగా మర్చిపోతారండి వాళ్ళు. రోజు నేను దగ్గరుండి పెడతానండి భోజనం. నువ్వు పెట్టిన తిండికి అలా ఏం అనిపించట్లేదు అక్కడ చూడండి. స్కూల్కి ఫీజుల దగ్గర నుంచి అన్ని నేనే. ఆగమ్మ మాట్లాడింది చాలు గాని చేసే పనులు చేస్తున్నారు వెనకాల. పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు అబద్ధం ఆడటానికి ఒక్క కారణం. ఒక్క నిమిషం, రమణి అబద్ధం ఆడుతుందంటే ఏమన్నా అనుకుందాం, ఒకప్పుడు అబద్ధమే ఆడుతుంది అనుకుంటా. ఆ పిల్లలు అబద్ధం ఆడకపోతే నేను ఎక్కడ చెప్పనండి. ఊరకండమ్మా, ఇక్కడ ఇలాంటి వేదిక మీదకి వచ్చిన తర్వాత నీకు పిల్లల్ని వదిలేసి వెళ్ళిందారు, నువ్వు మాట్లాడద్దు నా దగ్గర. నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఇలాంటి స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా నాకు ఆకలేస్తుందని చెప్పేసి మాట్లాడరు. వాళ్ళకి నువ్వు ఎన్ని రోజుల నుండి తిండి సరిగ్గా పెట్టలేదు. వాళ్ళ అమ్మ కనిపిగానే అడగండి అమ్మా భయం లేకుండా అంటే ఫస్ట్ అన్నం పెట్టమని అడుగుతున్నారు పిల్లలు. ఇదేం క్రూరత్వం అమ్మా, చిచ్చి. ప్లస్ నువ్వేంటంటే ఇక్కడికి వచ్చి ప్రధానమైనటువంటి కారణం మేము స్నేహితులు కాబట్టి ఏంటంటే ఆ పిల్లని కాపాడటం గురించి నేను ఒక ఆయమ్మలా వచ్చానని మళ్ళీ చెప్తున్నారు. ఏమయ్యా ఇదేనా నీ పెంపకం? దీనికోసమైనా ఒక ఆవిడ తెచ్చుకున్నావు? పిల్లల సుఖం కోసం తెచ్చావా నీ సుఖం కోసం తెచ్చావా? లేదండి, మాదేం లేదండి. పిల్లలు వాళ్ళ అమ్మ చూడంగా అలా మాట్లాడే ఆవిడకంటే బయట ఆవిడకి ఫీలింగ్స్ రావు, నీకు రావట్లేదంటయ్యా. నీ కొడుకులు ఇద్దరు ఆకలికి అలవాటు ఇస్తున్నారు అక్కడ. అమ్మ అని పరిగెత్తుకొని వెళ్ళారు నీ దగ్గర కాకుండా. నీ దగ్గరికి రావాలిగా నిజంగా ప్రేమిస్తే నిన్ను, నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు బాగా చూసుకుంటే. ఏమంటారు నాగేంద్ర గారు, ఇప్పుడు పిల్లలు మాట్లాడేది కూడా అబద్ధం అంటారా మీరు? అంటే అన్నం దొరకట్లేదు మాకు, మా ఇంట్లో మా ఆంటీ దగ్గర నుంచి, ఆంటీ అన్నారు, ఆవిడ ఈవిడ అని అనలేదు, ఆంటీ అని అన్నారు. కానీ అక్కడ భోజనం దొరకట్లేదు, అమ్మ నువ్వే ఆ లోటు తీర్చు అని చెప్పి వాళ్ళని అమ్మని అడుక్కుంటే ఆవిడ అన్నం పెట్టింది. ఆ పరిస్థితికి అది కూడా నాటకం అంటారా? పిల్లలు కూడా నాటకం ఆడుతున్నారా? రఘు, నీకు రాత్రి చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టలేదా? ఎందుకలా అబద్ధాలు ఆడుతున్నావు? వాసన చూపించావా తినిపించావా? తిన్నారండి. రాత్రి పెడితే ఇంకా తెల్లారి నుంచి ఇంకేం తిండి పెట్టవా? కావాలంటే అది నేను తెస్తున్నానో లేదా? డ్రెస్సుల దగ్గర నుంచి అవి కూడా నేను ఇప్పించినానండి. ఆ డ్రెస్సులు అవి వాళ్ళిద్దరివి వాళ్ళ అప్పటి నుంచి అయ్యే వేసుకున్నారు. అమ్మా నీ బిర్యానీ అవసరంలా, నీ బట్టలు అవసరంలా, అసలు నువ్వే అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి నేనే చూసుకున్నాను. ఒక్కటి ఇవ్వరండి. నా సొంత అమ్మ పచ్చడి మెతుకులు పెట్టినా ఓకే, నీలాంటి వాళ్ళు బిర్యానీ పెట్టినా వాళ్ళకి నచ్చదు. మీరు కొంచెం అది రికగ్నైజ్ చెయ్యండి. మీకు అక్కడ కూర్చునే స్థానము లేదు, ఈ మాటలు మాట్లాడే రైట్స్ లేవు. లక్ష్మి గారు ఒకే మాట నేను చెప్తాను, మీరు ఏ అన్నం ముద్ద తినిపించక్కర్లేదు. నాగేందర్కి నచ్చ చెప్పి నీ భార్యని తెచ్చుకుని అసలైనటువంటి తల్లి ద్వారా వాళ్ళిద్దరికి తిండి పెట్టండి అయ్యా అని ఒక్క మాట అడుక్కుంటే చాలు. మీరు ఏంటంటే ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఒక దారి చూసుకుని అక్కడ తిష్ట వేశారు చూడండి. అది సమాజం, లోకం, ఈ పిల్లలు అందరూ నానా విధాలుగా అనుకుంటారు. మీరు ఆ బట్టలు ఇచ్చారా, ముద్ద నిన్న రాత్రి చికెన్ బిర్యానీ తినిపించారా అనేటటువంటి అంశం కాదు. ఏ చేతి ద్వారా ఆ భోజనం వాళ్ళు తింటున్నారు అనేటటువంటిది ప్రధానంగా. తల్లి ప్రేమతో ఇచ్చేటటువంటి ఇందాక మేడం అన్నట్టుగా పచ్చడి మెతుకులు వాళ్ళని హెల్తీగా ఉంటాం. నాగేంద్ర వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడ్చేయడండి. అమ్మా నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే భార్య భర్తలను కలపాలి. నాకు పిల్లలు లేరు, వాళ్ళిద్దరిని చూద్దామని నేను వచ్చాను. లక్ష్మి గారు మీరు వినాలి, నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే ఇలా కాదు అని భార్యాభర్తల్ని కలపాలి. అది నీకు మంచి ఫ్రెండ్షిప్ కి నిదర్శనం. నాకు సంతోషమేనండి. నువ్వు వెళ్ళిపోయి ఒక ఖర్చు వేసుకొని కూర్చుండిపోయావు. నేను ఎలనిచ్చేలాగా ఉన్నాడు ఆయన. ఏమయ్యా ఆవిడ అంటే వెళ్ళిపోతుంది, వెళ్ళనిస్తావా? మీ ఇద్దరి మధ్యన మేం చూడనటువంటిది, ఆధారాలు లేనటువంటి ఒక సంబంధం పెట్టాలని మేము అనుకోవట్లేదు. ఇది పాయింట్ టు బి నోటెడ్. అట్ ద సేమ్ టైం ఆవిడది కేవలం ఒక వీడియో చూసి ఆవిడని ఇంట్లోంచి బయటకు పంపించేసి పిల్లల్ని 3 నెలల పాటు నరకం చూపెడుతున్నారు చూడండి. దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని ఆవిడ ప్రోత్సహించడానికి ఖండిస్తుంది. ఆవిడ కానటువంటి పిల్లల్ని ఆవిడని తీసుకోవటం అనేటటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం.
అవసరం ఏముంది ఆవిడ పాత్ర? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.